రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా వచ్చిందని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. లోక్సభ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఎంపీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు చామల. లేఖల పేరుతో మాజీ మంత్రి డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల దెబ్బకు మైండ్ బ్లాక్ అయి మతిస్థిమితం కూలిపోయినట్టుండు. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటుందని, స్వయం పాలన అస్తిత్వమని, మోకరిల్లడమని, ఆత్మగౌరవం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. మీ 10 ఏళ్ల హయాంలో నువ్వు మాట్లాడే మాటలకు మీరు అర్థం లేకుండానే చేశారు. ఈరోజు 23 నుంచి జరిగినటువంటి అన్ని ఎన్నికలల్లో 2 ఎన్నికలలోనైతే శూన్యం, గుండు సున్నా వచ్చింది మీకు. ఒకటి పార్లమెంట్ ఎన్నికలు, ఒకటి మన కార్పొరేషన్లు, ఏదో మున్సిపాలిటీలలో కొన్ని వచ్చినట్టున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆదరణను తట్టుకోలేక మీరు మాట్లాడుతున్న చిల్లర బల్లర మాటలను ప్రజలు పట్టించుకోవట్లేరని చెప్పి ఈరోజు మళ్ళీ ప్రజలను పొద్దున్నే నిన్న సాయంత్రం తప్పుదో బట్టినికి ఒక లేఖ రిలీజ్ చేసినాం. ఎవరికి? మా అధిష్టానానికి. అధిష్టానము ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ పెడతలేదు. క్యాబినెట్ మీటింగ్ 23వ తారీఖు నాడు సెక్రటేరియట్లో జరుగుద్ది. మీ మాదిరిగా క్యాబినెటే లేకుండా, ప్రజాపాలన లేకుండా, ప్రగతి లేని ప్రగతి భవన్ నుంచి పాలన లేకుండా ఫామ్ హౌస్ పాలన కాదు ఇది.